శ్రీ శ్యామ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రస్తుతం వార్ జోన్ లో మనం ఉన్నాం. పాకిస్తాన్ అండ్ ఇండియా వార్ జోన్ ఉంది. ఇప్పుడు ఈ వార్ జోన్ లో న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తే భారతదేశానికి ఏమైనా లాస్ జరగబోతుందా? మనం అంతవరకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు కదా. వార్ జరిగితే భయపడాల్సింది పాకిస్తాన్. ఇలా పాకిస్తాన్ పరిస్థితి ఏందో ప్రపంచంలో దాని పరిస్థితి, పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏందో మనకు అందరికీ తెలుసు. ఇలా పరిస్థితి వాళ్ళకి తినడానికి తిండి లేక ఇలా చాలా మాధ్యమాల్లో వస్తున్నాయి. వాళ్ళ యొక్క యుద్ధ విమానాలు రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళతో మనకు వారేంటి? ఇలా ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికి తగిన బుద్ధి చెప్పడానికి ఆల్రెడీ మనం వాటర్తో ఒక చిన్న వార్ మొదలు పెట్టాము. వాళ్ళు ఇలా అతలాకుతలం అవుతున్నారు. ఇలా పాకిస్తాన్ వద్దు, భారతదేశంతో వద్దని చెప్పి పాకిస్తాన్ ఉన్న ఇంటర్నల్ గా ఉన్న ప్రజలు మొరబెట్టుకుంటున్నారు. ఎందుకనంటే భారతదేశంతో మనం యుద్ధానికి పోతే వారం రోజుల్లో మట్టి కొరిసిపోతుంది, ఇలా అక్కడ అల్లకల్లోలం అవుతుంది, తినడానికి తిండి లేక ఇబ్బంది పడతారని వాళ్ళకి తెలుసు. మనం అణుబాంబులు అవన్నీ తీయక్కర్లే, ఒక నీళ్ళ బాంబు ఒకటి వదిలితేనే, ఇలా వాటర్ బాంబు ఒకటి వదిలితేనే ఇలా పాకిస్తాన్ చాలా మనతో సంధి బేరానికి వస్తా ఉంది. కానీ వాళ్ళని వదిలిపెట్టద్దు. ఎందుకనంటే ఇంతమంది అమాయక ప్రజలని పొట్టన పెట్టుకున్న ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు కావాలని చెప్పి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను తీసుకొచ్చి ఇలా ఇంత మారణకాండ చేయడం చాలా బాధాకరం. ఓకే, మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇండస్ టెరిటరీ గురించి. ఇప్పుడు ఇండస్ టెరిటరీ గురించి ఇందాక పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ, అంటే మొన్న గర్వంగా మాట్లాడుకున్నాడు, నేను చూసుకుంటా నేను భారత్ని అనుకుంటా. ఇప్పుడు వచ్చేసరికి సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నారు? వాడికి అర్థమైంది భారత్ చాలా పవర్ఫుల్ దేశం. భారతదేశం ఇలా ప్రపంచంలోనే ఒక ఇంతకుముందు అమెరికా, జపాన్, చైనా అలా ఆ స్థాయిలో ఊహించుకునే వాళ్ళు ఇలా భారతదేశాన్ని కూడా ఇలా ఒక అగ్రస్థానంలో మనం వెళ్తూ ఉన్నాం. భారతదేశాన్ని ప్రపంచం మొత్తం ఇలా చాలా దగ్గరగా ప్రపంచం మొత్తానికి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అగ్రదేశాలకి దగ్గరయ్యిండు. ఇలా మనకు అగ్రదేశాలన్నీ మన వైపు చూస్తూ ఉన్నాయి. ఇలా కానీ పాకిస్తాన్ వైపు ఏ ఒక్క దేశం కూడా, ఒక చైనా తప్ప ఏ ఒక్క దేశం కూడా వాళ్ళకు సాయం చేసే పరిస్థితి లేదని వాళ్ళకు కూడా అర్థమైంది. ఇలా ఇలాంటి చేస్తే భయం వేస్తుంది అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అది చూసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు ఇంకా అక్కడ సైనిక సంబంధించిన వాళ్ళు బాధపడతా ఉన్నారు. వాళ్ళు అర్థమవుతుంది ఇలా మనం యుద్ధానికి పోతే ఎంత ఇబ్బంది అవుతుందనే అక్కడ ఉన్న సైనిక వాళ్ళకు తెలిసిపోతుంది. ఓకే, పాకిస్తాన్ మాజీ ప్రధాని వాళ్ళ కొడుకు బిలావల్ భుట్టో వచ్చేసరికి మోడీని, భారతీయుల్ని ఆ సింధు నదిలో రక్తపాతం చేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు అయినా, ఎందుకంటే వాళ్ళ మదర్ని నడి రోడ్లో చంపేసినా కూడా ఆయన ఏం చేయలేదు. ఇట్లాంటి పర్సన్ ఇప్పుడు భారతదేశం మీద మాట్లాడుతారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇలా చాలా మంది వీళ్ళు ఎందుకనంటే ఉత్తుత్తగా చాలా మంది చెప్తా ఉంటారు. ఇలా భారతదేశంలో నరేంద్ర మోడీ ఒక 6 అడుగుల సింహం. ఇలా మన అమిత్ షా గారు ఎంత పవర్ఫుల్ గా ఉన్నారో ఇలా వాళ్ళకందరికీ తెలుసు. వాళ్ళు ఉత్తుత్తగా మనల్ని ఏంటంటే ఏదో మాటలతో బెదిరిద్దాము, ఇలా మాటల గారడితో వాళ్ళు ఇలా మనని ఏదో బెదిరియడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేరు భారతదేశాన్ని. వాళ్ళు సింధు నదిలో కలపడం కాదు, వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తినడానికి తిండి లేక వాళ్ళ అలో లక్ష్మణ అని చెప్పి ఇలా వాళ్ళు బాధపడతా ఉన్నారు. వాళ్ళకు మన మీద యుద్ధం చేసే శక్తి లేదు. ఒకవేళ యుద్ధానికి కనుక వాళ్ళు వస్తే ఇలా భారతదేశం చిత్తుగా పాకిస్తాన్ ఓడిస్తుంది. వచ్చేసరికి రాబర్ట్ వాడ్రా అంటే మన సోనియా గాంధీ వారి అల్లుడు వచ్చేసరికి ఇక్కడ బీజేపీ ఉన్నందువలన ఇట్లాంటి టెర్రరిజం అటాక్ జరుగుతుందని అంటున్నాడు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? అసలుకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే టెర్రరిస్టుల్ని అడ్డాగా మార్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకి దేశ విభజన జరిగినప్పుడే చాలా తప్పుల తడక జరిగింది. ఆ రోజున్న ఈ నెహ్రూ కానీ ఆ రోజున్న కొంతమంది కావాలని చెప్పి పాకిస్తాన్ విభజించేటప్పుడు మనల్ని అన్యాయం చేశారు, భారతదేశాన్ని యొక్క అన్యాయం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా టెర్రరిస్టులని మొత్తం పెంచి పోషించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా వాస్తవంగా బీజేపీ ఉంది కాబట్టే ఇలా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు బీజేపీ వల్లనే ఇవాళ ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉందనంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉండడం వల్లనే భారతదేశం
ఇంత సుఖ సంతోషాలతో ఉందని చెప్పి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. అయితే ఇప్పుడు యుద్ధ సమయంలో అంటే ఇట్లా అటాక్ అయినప్పుడు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కానీ అన్ని పార్టీలు ఒకటైతున్నాయి, అన్ని కులాల మతాలు అందరూ అయితే మన తెలంగాణ సీఎం కూడా నిన్న పిఓకేలో కలిపేయండి మోడీజీ అనుకుంటా ఒక భాషను ఇచ్చారు. కానీ ఇక్కడ కర్ణాటకకు వచ్చేసరికి సిద్ధరామయ్య మాట్లాడుతూ ఇప్పుడు వార్ జరిగితే మనం నష్టపోతాం, అక్కడ భద్రత వైఫల్యం ఇట్లాంటి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది ఇట్లా సిద్ధరామయ్య లాంటి వాళ్ళు వాళ్ళకు అవగాహన ఉందో లేదో కానీ భారతదేశాన్ని కించపరిచే మాటలు మాట్లాడితే ఇలా ప్రజలు క్షమించరు. ప్రతి ఒక్క పౌరుడు ఇలా యుద్ధానికైనా ఒక్క పూట 3 పూటలు కాదు, మేము ఒక్క పూట తిండి తిన్నైనా ఈ సైన్యాన్ని భారతదేశంలో సైన్యం ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి ప్రతి పౌరులు అంటున్నారు. ప్రతి రాష్ట్రంలో ఉన్న పౌరులు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంది. మీరు యుద్ధానికి పోతే మేమందరం మీ వెనకాల ఉంటామని చెప్పి, మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఈ ఒకళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ఎందుకంటే కావాలని క్రెడిట్ ఏదో మోడీ గారికి వస్తుందనో బీజేపీకి వస్తుందనో భయపడుకుంటా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఇది సరికాదు. భారతదేశం మీద ఎవరు కన్నెత్తినా, ఎవరు దండయాత్ర చేసినా ప్రపంచంలో చాలా మంది భారతదేశం మీద దండయాత్ర చేశారు. ఎవరు కూడా మిగిలిలేదు, ఎవరు కూడా ప్రాణాలతో మళ్ళీ బయటికి పోలేదు. ఇది భారతదేశం యొక్క చరిత్ర. ఓకే, ఇప్పుడు వైఎస్ షర్మిల వచ్చేసరికి అసలైన ఉగ్రవాది నరేంద్ర మోడీ అనేసి ఒక కోట్ చేసింది. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు తనకు అవగాహన లేక ఒక పార్టీ పెట్టింది, వెంటనే కాంగ్రెస్లో తీసుకెళ్లి కలిపేసింది. ఆమె గురించి మనం ఏం మాట్లాడతాం? నిజంగా వాళ్ళ తండ్రి గారి పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే పరిస్థితి ఆమెది. ఇలా వారు ఇట్లా నిజంగా ఇట్లా మాట్లాడడం చాలా హాస్యాస్పదము. ఎందుకంటే వారి విజ్ఞతనే వదిలేస్తున్నాం. ఒక నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఇలా ఈ దేశంలో ఉన్నారంటే వారి యొక్క ఈ ప్రపంచం మొత్తం వారిని ఇలా గౌరవిస్తూ ఉంది. అలాంటి వ్యక్తిని అట్లా మాట్లాడడం వారి యొక్క విజ్ఞత. ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గాని, షర్మిల గాని, అండ్ ఇప్పుడు లష్కరే తోయబా చీఫే గాని, ఈ అందరికి మోడీనే ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? ఇవాళ భారతదేశంలో ఒక పవర్ జోన్, ఇవాళ ప్రపంచానికి పవర్ జోన్ ఇవాళ భారతదేశం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఇవన్నీ సోర్స్ ఇక ఏ దేశంలోనూ లేదు. ఇలా అంత వాతావరణం మిగతా దేశాల్లో కనీసం 3 months ఎండ, లేకపోతే సగం 6 నెలలు శీతాకాలం అవి ఉండడం వల్ల కొన్ని స్టేట్లలో, కొన్ని కంట్రీలలో ఇది జరగదు. కానీ భారతదేశము ఎప్పటికీ కూడా అన్ని వనరులు ఉన్న ఈ సస్యశ్యామలమైన దేశం ఏదైనా ఉందో అది భారతదేశం. ఎందుకంటే భారతదేశంని ఎక్కడో చోట ఇలాంటి తీవ్రవాదులు, ఇంకా తీవ్రవాదులకు సపోర్ట్ అయిన సంస్థలు, తీవ్రవాదుల్ని ప్రోత్సహించే వాళ్ళు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉండడం దరిద్రం. అది అలాంటి వాళ్ళని ఎవరిని కూడా మోడీ గారు వదిలిపెట్టరు. ఇలాంటి వాళ్ళు సిద్ధరామయ్య లాంటి వాళ్ళు కానీ, షర్మిల లాంటి వాళ్ళు కానీ, ఇంకా ఈ లష్కర్ ఈ తోయబా వాళ్ళ లాంటి వాళ్ళు అందరినీ కూడా మట్టి కరపడంలో మోడీ గారు దిట్ట అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు అమెరికా సపోర్ట్ పాకిస్తాన్ ఉండబోతుందా, భారతదేశానికి ఉండబోతుందా? ఇలా అమెరికా కానీ ఇంకేదైనా క్వశ్చన్ అడుగుతున్నానంటే, ఇప్పుడు మన బంగారం రేటు పెరుగుతున్నప్పుడు టైంలో ఈ ఒక అటాక్ అనేది జరిగింది. ఇప్పుడు మన నిఫ్టీ కానీ, మన షేర్ మార్కెట్స్ కానీ మొత్తం డౌన్ అయినాయి. మన గోల్డ్ రేట్ కూడా డౌన్ అయింది. అండ్ ఇది ఇర్రెస్పెక్టివ్ ఇప్పుడు యుఎస్ డాలర్ రేట్ అనేది మళ్ళీ పెరుగుతుంది. దీని వెనకాల అమెరికా ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా? ఇది అమెరికా అంత సాహసం చేయదు, భారతదేశంతో వైరం తెచ్చుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇలా అమెరికాలో ఉన్న ప్రతి పౌరులందరూ కూడా భారతదేశం నుంచి ఇలా అమెరికాని ఇంత స్థాయిలో ఉంచుతున్నారంటే అక్కడ ఉన్న ఏదైనా సరే భారతదేశంలో ఉన్న పౌరులు పనిచేయడం వల్లనే వాళ్ళ అమెరికాలో ఇన్ని ఇదవుతున్నాయి. కానీ ఇలా నిజంగానే పాకిస్తాన్కి కానీ సపోర్ట్ చేసే పరిస్థితి అయితే అమెరికాకి లేదు. ఇలా ఈ గోల్డ్ రేట్స్ కానీ ఇంకేదైనా ఉంటే అది కొంతవరకు నియంత్రణ ఉండొచ్చు, కానీ అది కూడా మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఆ స్థాయికి వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.